వెల్కమ్ టు ఏపీ 30 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి అనిత. పవన్ కళ్యాణ్ కాన్వే కారణంగా విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెద్దపాడు గ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో పెందుర్తికూడలలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వేరువేరుగా దర్శించుకున్నారు. ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. $1.60 కోట్లతో కనకాయలంక, పేదలంక గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు. ఎలవంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాల్లో మంత్రి రామానాయుడు రాత్రి 10 గంటల వరకు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో స్వాగతం పలికి అడుగడుగున పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులిచ్చి నుదుట కుంకుమదిద్ది దీవించారు. కనకాయలంకలో గ్రామంలో మోటార్ సైకిల్ ను స్వయంగా నడుపుతూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కనకాయలంక, పెద్దలంక గ్రామాల్లో జలజీవన్ మిషన్ కు పథకం కింద చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకం పనులకు పూజ జరిపి శంకుస్థాపన జరిపారు. జై
కంగారు పడిపోతాను. ఈవేళ ఇప్పుడే మీరు చూసారు ఏదైతే లంక గ్రామాలు, కనక్కాయ లంక, పెదలంక గ్రామాలు. లంక గ్రామాలంటే ఈ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత. ఎందుకంటే వరదల సమయంలో వీళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు దగ్గర నుండి చూసాం. ప్రజానాయకులుగా మేమందరం కూడా వరద సమయంలో ఏ పిల్లవాడు జారి గోదావరిలో కలిసిపోతాడనేటువంటి భయంతో ఒక పక్క, ఏ పాము ఎటువైపు నుంచి వచ్చి కాటు వేస్తుందో అనేటువంటి ఇంకొక భయం ఇంకొక పక్క, రాత్రులు కరెంట్ లేక పాపం ఆ యొక్క చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి ఏదైతే అలంక గ్రామాలు. చిన్న ఏదైనా పాము కాటేసిన, ఒక కడుపు నొప్పి వచ్చినా కూడా మరి ఆ యొక్క అర్ధరాత్రి ఆ గోదావరి దాటి ఆసుపత్రికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈవేళ ఈ ప్రజాప్రభుత్వం ఈ లంక గ్రామాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇప్పుడే మనం చూసాం ఏదైతే కనక్కాయ లంక గ్రామానికి మరి కనీసం త్రాగడానికి మంచినీళ్ళు లేనటువంటి స్థితిలో ఆ గ్రామంలో ఆ మంచినీళ్ళు కోసం వాళ్ళు మరి రేవు దాటి గోదావరి దాటి 20 లీటర్ల టిన్ను నీళ్ళు ఏదైతే గోదావరిలో కూడా చూస్తూ ఉన్నామో అటువంటి స్థితిని గమనించి ఈవేళ కనక్కాయ లంక గ్రామానికి 55 లక్షల రూపాయలు, అదేవిధంగా పెదలంక గ్రామానికి 55 లక్షల రూపాయలు ఒక్క రక్షిత మంచినీటికే ఈరోజు 2 గ్రామాలకి కలిపి 1,10,00,000 రూపాయలు అక్షరాలు ఈ లంక గ్రామాలకి ఇప్పుడు శాంక్షన్ చేసి శంకుస్థాపనలు చేసాం. దీనివల్ల ఇంకా 20 లీటర్ల టిన్నులు మోసుకునేటువంటి పరిస్థితి ఈ 2 లంక గ్రామాలకి భవిష్యత్తులో లేకుండా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి వీధికి కూడా మరి ఈవేళ రోడ్లు అంటే ఆ రోజు 14, 19 వేసాం, మళ్ళీ ఈరోజు 24లో మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాం. ఇట్లా ప్రతి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున ఇప్పుడే కనక్కాయలంక గ్రామానికైతే మరి వాళ్ళందరూ అడిగారు, వరదలు వచ్చినప్పుడల్లా ఈ యొక్క కాజ్వే దాటి రేవులు దాటాలంటే కష్టమవుతూ ఉంది, ఒక చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయమని అడిగితే నేను కూడా ఒక 5 కోట్లు 6 కోట్లు అవుతుంది, కనీసం మోటార్ సైకిల్లో ఆటో వెళ్ళేటువంటి విధంగా ఉంటే అర్ధరాత్రి మరి ఏ మహిళలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఏ పురుటి నొప్పులు వచ్చినా, ఈ మరి ఏ పాము కోట నొప్పి వచ్చినా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఉండాలి అనేటువంటి ఆలోచనతో అనుకున్నాం. కానీ నిన్న ఎస్టిమేషన్ వేస్తే 25 కోట్లు 30 కోట్లు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఉన్నది 900 కుటుంబాలు. అయినా సరే మాట ఇచ్చాము, లంక గ్రామాలు డబ్బులతో సమస్య లేదు, పనులు చేయాలనేట్టు ఆలోచన. అంటే ఈ రకంగా అడుగడుగునా కూడా మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం చూశారు మీరు, మరి వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల రైతులు తాము విక్రయించుకున్న ధాన్యానికి సంబంధించి 24 గంటల వ్యవధిలోనే డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం తణుకు మండలం దువ్వ, వేల్పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో 53 రైతు సేవా కేంద్రాల ద్వారా దాదాపు 1,00,000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. రబీ సీజన్ కు సంబంధించి జిల్లాలో 6 లక్షల టన్నుల, తణుకు నియోజకవర్గంలో 1,00,000 టన్నుల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. రైతులు తమకు నచ్చిన ప్రాంతాల్లో ఏ రైస్ మిల్లుకు కావాల్సి వస్తే ఆ రైస్ మిల్లుకు అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు లోడింగ్, అన్లోడింగ్, హమాలీ ఛార్జీలు సైతం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల, రెవెన్యూ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈరోజు తణుకు నియోజకవర్గంలో వేల్పూరు, దువ్వ గ్రామాల్లో ప్రారంభించుకుని ఈ రబీ సీజన్కి సంబంధించి నియోజకవర్గంలో దాదాపు 1,60,000 టన్నుల ధాన్యం పండితే ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి 53 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకి మద్దతు ధర అందించే విధంగా, రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఏ రైస్ మిల్లుకి తోలుకోవాలనుకుంటే ఆ రైస్ మిల్లు అమ్ముకునే విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి రైతులకు సంబంధించి ఈరోజు గన్నీ బ్యాగ్స్ ఇవ్వడంతో పాటుగా వారికి కావాల్సినటువంటి లోడింగ్, అన్లోడింగ్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, హమాలీ ఛార్జెస్ను కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఈరోజు ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించినటువంటి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంది. ఈరోజు రైతు పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించే విధంగా గత ప్రభుత్వం ఏదైతే రైతులని ధాన్యం కొనుగోలు పేరుతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తుందో, ఆ రోజు రైతు ధాన్యం అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి, తరుగుల పేరుతో బస్తాకి 4 కేజీల నుంచి 12 కేజీల వరకు దోపిడీ చేసినటువంటి పరిస్థితి, గన్నీ బ్యాగులు అందనటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో పౌర శాఖ మంత్రిగా ఉన్నటువంటి అప్పటి ప్రజాప్రతినిధి ఆ విధంగా రైతులకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ప్రభుత్వం ఉంది. అన్ని విధాలుగాను కూడా మోసపోయినటువంటి, ధాన్యం అమ్ముకున్న తర్వాత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. 6 నెలలైనా డబ్బులు పడకుండా గత ప్రభుత్వం దాదాపు 1600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి 1600 కోట్ల రూపాయలతో ఆ బకాయిలు చెల్లించడంతో పాటుగా ముఖ్యంగా గత ఖరీఫ్ సీజన్కి సంబంధించి ధాన్యం సేకరణలో 24 గంటల్లో రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రబీకి సంబంధించి రైతు సేవా కేంద్రాల ద్వారా, సొసైటీల ద్వారా, ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ద్వారా సేకరించినటువంటి ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 6 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా తణుకు నియోజకవర్గంలో 1,00,000 టన్నుల పైగా సేకరించి ఈరోజు రైతులందరికీ కూడా తగు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒక రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం ముఖ్యంగా రైతాంగానికి అందరికీ కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా రైతులందరికీ కూడా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగే కౌలు రైతులకు సంబంధించి కౌలు క్రెడిట్ కార్డులను కూడా ఇచ్చి వారికి ఇబ్బందులు లేకుండా చూసే విధంగా వారికి లోన్లు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అలాగే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి మెకనైజేషన్ని ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ అనేది గత 5 సంవత్సరాల్లో ఎవరో చూడనటువంటి పరిస్థితి. మరలా ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే మెకనైజేషన్కి సంబంధించి సబ్సిడీతో రైతులకి యంత్రాంగాన్ని, వ్యవసాయ యాంత్రీకరణకి సంబంధించి పనిముట్లను కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఒక సానుభూతితో వ్యవహరిస్తూ రైతులకు అండగా నిలబడే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తణుకు నియోజకవర్గంలో కూడా రైతాంగానికి ఎక్కడా కూడా ఈ రబీ సీజన్కి సంబంధించి సాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుని ఈరోజు సకాలంలో పంట చేతికి వచ్చే విధంగా, దాని ద్వారా ఈరోజు ఎంఎస్పి ఏదైతే ఉందో 1,725 రూపాయలు కామన్ వెరైటీని ఈరోజు ప్రభుత్వం మద్దతు ధరకి కొనుగోలు చేసే విధంగా, అలాగే ఏ గ్రేడ్ 1,740 రూపాయలకి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులందరికీ కూడా. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరిత దంపతులు సతీ సమేతంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చి సమర్పించి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి దంపతులకు వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు దేవాలయ కమిటీ తరఫున పాల్గొనవలసిందిగా తెలియజేయబడినది. లోక కళ్యాణ సిద్ధ్యర్థం శీఘ్రమేవ వర్ష జల సంపూర్ణత్వ సిద్ధ్యర్థం ఉన్నత విధానికి వీల్లిస్తారు. స్వామి ప్రారంభించండి. ఓం జలాయ నమః, ఓం జలలింగాయ నమః. సత్యమాపో శ్రీనివాసాయ మంగళం మంగళం గోసరేంద్రాయ రాజమణీయం సమర్పయామి. నమస్కారం. జై జై శ్రీరామ్. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. అయం ముహూర్త శుభముహూర్తోస్తి భవంతో మహాంతోని. సీతారాఘవయోర్ వివాహ సమయే మంగళం.
ఈరోజు రాయచోటి పట్టణం ఎన్జిఓ కాలనీలో వెలిసిన సీతారామాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకు, రాయచోటి ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు ప్రపంచానికి శాంతికి, ఒక కర్మకు, ఒక యోగికి మూలం శ్రీరామచంద్రుడు. ఆయన సీతా సమేతంగా ఈరోజు కళ్యాణం జరుపుకుంటున్నాం. ఇక్కడ మన భారతదేశంలో ఈ రోజుకి ఆ శ్రీరామచంద్రుడు రాజ్యం ఎలాగ ఉందో అలాగే ఈరోజు మన భారతదేశంలో కూడా ఈ కర్మభూమిగా చెప్పుకుంటున్నాం. ఈరోజు హిందువులందరూ ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో అయితేనే, అలాగే మన ఒంటిమిట్టలో అయితేనే శ్రీరామ నవమి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా రాయచోటి పట్టణంలో వేలాదిగా విచ్చేసిన మహిళా మూర్తులందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో కళ్యాణంలో పాల్గొన్న సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కళ్యాణం జరిపించే భాగ్యం నాకు దక్కింది. దీనికి అవకాశం కల్పించిన ఎన్జిఓ కాలనీ టెంపుల్ కమిటీకి, అలాగే ఈరోజు అందరికీ భోజన వసతులు కల్పించేదానికి మాకు భాగ్యం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో కుదేలైన ఆక్వా రైతులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో రొయ్యలు సాగు చేస్తున్న అల్లూరు శ్రీనివాసరాజు, యాళ్ల బండి శ్రీకృష్ణ ఆక్వాలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ, ఆక్వాలో మన దేశం సుమారు 60,000 కోట్లు విదేశీ మాదక ద్రవ్యాన్ని సంపాదిస్తుందని, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలన మన దేశం నుండి ఎగుమతి అవుతున్న ఆక్వా రంగంపై 25% సుంకం విధించడంతో ఆ భారాన్ని ఆక్వా రైతు మీద వేయడంతో అధిక మొత్తంలో నష్టపోతున్నామని, ఇంత నష్టపోతున్న ఆక్వా మేతలు మందుల ధరలు మాత్రం తగ్గించకపోవడం వల్ల కష్టాల బారిన పడుతున్నామని, అదేవిధంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆక్వా రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో పాటు ఫ్యూయల్ ఛార్జెస్, ఇతర ఛార్జీలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని అమెరికా అధ్యక్షుడితో మోడీ చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆక్వా రంగం క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని తెలిపారు. నా పేరు అల్లూరి శ్రీనివాసరాజు అండి. నేను తాడేరు గ్రామంలో 32 ఎకరాలు రొయ్యల సాగు చేస్తున్నాను. రొయ్యల సాగు ఇదివరకు ఇది కరోనా వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఆక్వాకల్చరు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్సిడీలు అవి ఇస్తూ ఉన్నారు కరెంటుకి, వాటికి. దాని మీద రైతులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈలోగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి 60,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని, మనకి ద్రవ్యబలం వచ్చే ఆదాయాన్ని ఈవేళ 25% అధికంగా సుంకం విధించడం వల్ల మన ఆక్వాకల్చర్కి చాలా తగలరాని గట్టి దెబ్బ తగిలింది. దీని గురించి ఆక్వా రైతులు 30-40 రూపాయలు ఒక కేజీకి వచ్చి రేటు తగ్గించారు ఎక్స్పోర్టర్స్. దీని గురించి ఆక్వాకల్చరు ఏం చేయాలో, రైతులు ఏమవ్వాలో ఏంటో, సంవత్సరం మొత్తం మీద ఈ సమ్మర్ క్రాపే కొంచెం సక్సెస్ అవుతుందని, ఉన్న క్రాప్లేమో సక్సెస్ ఉండదండి. 100కి 10 చెరువులు కూడా రావు.
ఇప్పుడు 170 చెరువులు ఈ సమ్మర్ క్రాప్లో బాగా వస్తాయని ఆశించే టైంలో ఈ సుంకం విధించడం వల్ల చాలా ఆక్వాకల్చర్ చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని మీద లక్షలాది మంది జనాభా కూడా చాలా దీనివల్ల బతుకుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగా జేఈ అడ్వాన్స్ పరీక్షలను విద్యార్థులు రాయలేకపోయారు. పెందుర్తి ఆయాన్ డిజిటల్ జేఈ విద్యార్థులకు పవన్ కాన్వే అడ్డుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష రాయకుండానే 30 మంది విద్యార్థులు వెనుదిరిగారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెందుర్తిలో జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉదయం 8:30కు జరుగుతుండగా పవన్ కాన్వే కారణంగా పరీక్ష కేంద్రానికి 8:32 వచ్చారు. 2 నిమిషాలు కూడా పవన్ వస్తున్నారని పోలీసు అధికారులు ట్రాఫిక్ నిలిపివేశారని, లేదంటే పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునేవారమని విద్యార్థులు మీడియాకు తెలిపారు. పవన్ కళ్యాణ్ వస్తున్న మార్గంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంది. పవన్ వస్తున్నారనే కారణంతో ప్రోటోకాల్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. కాబట్టి 2 నిమిషాల ఆలస్యంతో పరీక్షా కేంద్రానికి వచ్చామని, ఆలస్యమైందని, అధికారులు తమని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదని విలిపిస్తున్నారు. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకుని ఆ 30 మంది విద్యార్థులకు జేఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. నీతో వచ్చిన పేరెంట్ని 8:30కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్గా. కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని. సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, ఇదే లైన్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ కామన్ పీపుల్ అందరిని ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాయకపోతే 1 year వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉంది ఎగ్జామ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ రేపు ఉంది. రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ 1 year వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది వీళ్ళు ప్రాబ్లం అని కాదు, పోలీసు ప్రాబ్లం అని కాదు. ఈ సిస్టమ్ పొలిటికల్ గా ఆయన రావడం, ఈ లైన్ లోనే ఆయన వెళ్ళడం కూడా ఇదే లైన్ లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాం తప్ప కావాలని లేట్ అయిందేం కాదండి. ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు, పిల్లల పేర్లు కూడా రాశాము. దాదాపు 20 నుండి 30 మంది ఆగిపోయారండి పిల్లలు. చాలా మంది ఈ రోజు సఫర్ అయ్యారు. సో ఇది నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి దృష్టికి ఇది తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళు కోరుకుంటున్నాను. మెయిల్ పెట్టమన్నారండి. లోపల మెయిల్ ఐడి ఇవ్వడం లేదు. మెయిల్ ఐడి వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు. లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకేవో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. వెబ్సైట్ లో చూసుకోండి మెయిల్ ఐడి దొరుకుతుంది అన్నారు. వెబ్సైట్ మొత్తం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.